బోధనలో తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా టీవీపీ బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాలి నాగేష్ మాట్లాడుతూ పలు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ పాఠ్య పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నాయని ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరలకు లభించే పుస్తకాలను 3 నుంచి 4 రెట్లు అధిక ధరలకు విక్రయించడం వల్ల పేద మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాలలు సూచించే పుస్తకాలు బయట మార్కెట్లో లభించేలా తల్లిదండ్రులకు వివరాలు అందించాల్సి ఉన్నప్పటికీ కొన్ని యాజమాన్యాలు ఆ నిబంధనలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో డీఈఓ కార్యాలయం ముట్టడి సహా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీవీపీ డివిజన్ కార్యదర్శి నిఖిల్, పట్టణ కార్యదర్శి వీరేష్, రాజ్, రతన్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్ అమ్మడమా ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్ అమ్మడమా ప్రైవేట్ స్కూళ్ళలో విచ్చలవిడిగా ఫీజులలో బుక్స్ అమ్మడమా ప్రైవేట్ స్కూళ్ళలో విచ్చలవిడిగా ఫీజులతో బుక్స్ అమ్మడమా ప్రైవేట్ స్కూళ్లకు కొమ్ము కాస్తున్న విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్లో కొమ్ము కాస్తున్న విద్యాశాఖ అధికారులు పేద మధ్య తరగతి విద్యార్థులకు న్యాయం వెంటనే చేయాలి. పేద మధ్య తరగతి విద్యార్థులకు వెంటనే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.